నమస్తే అండి. కృష్ణ ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదాతల్లి రచించినటువంటి 30 పాసురాలలో 10వ రోజు 10వ పాసురం యొక్క భావార్థం. సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకొనుడి. సద్భాగ్యమునకు అదృష్టమునకు నోచుకొని ఉండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవం పొంద చూచిచుంటివా? ఎంత స్వార్థమమ్మా! తలుపును తీయకుంటే మానే, కనీసము ఒక్క మాటనైనా నోరు విప్పి మాటాడకూడదా? మిక్కిలిగా పరిమళము నొసగు ఆ శ్రీతులసి మాలల చేత అలంకరించబడ్డ కిరీటము గల కాలనియంతయగు ఆ శ్రీమన్నారాయణుని నోరు విప్పి కీర్తించినచో మన వాంఛను పరై అనిడి దాని నొసంగును. ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించియుండే. అప్పుడు ఆ స్వామిచే మృత్యువాత పడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగా నిద్రించలేక ఓడిపోయిన వాడై తన యొక్క అతి దీర్ఘమైన నిద్రను కూడా నీకే ఇచ్చినా ఏమి? లేనిచో అంత బద్ధకమేమిటమ్మా? నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు. తొట్రుపాటు నొందకు, తెలివిని తెచ్చుకొని ఏతించి జాగ్రత్తగా కవాటమును తెరువుము అని 10వ పాసురంలో మరి ఒక గోపికని నిద్రలేపుచున్నది గోదాదేవి. నమస్తే అండి. కృష్ణ ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదాతల్లి రచించినటువంటి 30 పాసురాలలో 10వ రోజు 10వ పాసురం యొక్క భావార్థం. సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకొనుడి. సద్భాగ్యమునకు అదృష్టమునకు నోచుకొని ఉండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవం పొంద చూచిచుంటివా? ఎంత స్వార్థమమ్మా! తలుపును తీయకుంటే మానే, కనీసము ఒక్క మాటనైనా నోరు విప్పి మాటాడకూడదా? మిక్కిలిగా పరిమళము నొసగు ఆ శ్రీతులసి మాలల చేత అలంకరించబడ్డ కిరీటము గల కాలనియంతయగు ఆ శ్రీమన్నారాయణుని నోరు విప్పి కీర్తించినచో మన వాంఛను పరై అనిడి దాని నొసంగును. ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించియుండే. అప్పుడు ఆ స్వామిచే మృత్యువాత పడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగా నిద్రించలేక ఓడిపోయిన వాడై తన యొక్క అతి దీర్ఘమైన నిద్రను కూడా నీకే ఇచ్చినా ఏమి? లేనిచో అంత బద్ధకమేమిటమ్మా? నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు. తొట్రుపాటు నొందకు, తెలివిని తెచ్చుకొని ఏతించి జాగ్రత్తగా కవాటమును తెరువుము అని 10వ పాసురంలో మరి ఒక గోపికని నిద్రలేపుచున్నది గోదాదేవి.